బులెటిన్లో బరాబర్ ఇక్కడ చూస్తున్నాం. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ ప్రచారాన్ని మంత్రి కొండా సురేఖ ఖండించారు. తనకు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయలేదని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 5న విచారణకు హాజరు కావాలని కోర్టు చెప్పిందని పేర్కొన్నారు. ఇక తనపై కొందరు కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపై తనపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ కేటీఆర్ ప్రజాప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు. ఇక కొండా సురేఖపై నాంపల్లి కోర్టు పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఇక ఈ నేపథ్యంలో విచారణ జరిపిన కోర్టు BNS సెక్షన్ 356 కింద పరిగణలోకి తీసుకుని కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని హైదరాబాద్ పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మంత్రి కొండా సురేఖకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందంటూ వార్తలు వినిపించాయి. ఇక ఈ వార్తలపై స్పందించిన కొండా సురేఖ తప్పుడు వార్తలను కొట్టిపారేసింది. ఇక నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ ప్రచారాన్ని మంత్రి కొండా సురేఖ ఖండించారు. తనకు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయలేదని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 5న విచారణకు హాజరు కావాలని కోర్టు చెప్పిందని పేర్కొన్నారు. తనపై కొందరు కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపాయి. తనపై చేసిన ఆరోపణలకు నిరాధారమైనవని, తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ కేటీఆర్ ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించారు. ఇక కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన కోర్టు BNS సెక్షన్ 356 కింద పరిగణనలోకి తీసుకుని కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మంత్రి కొండా సురేఖకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేసిందంటూ వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై స్పందించిన కొండా సురేఖ తప్పుడు వార్తలను కొట్టిపారేసింది.